సంపద సృష్టిలో భాగంగా ఇంకోసారి ఏమంటున్నాడు, నిన్న అసెంబ్లీలో అంటాడు, రోడ్ల మీద చంద్రబాబు ఆయన కూటమి పార్టీలు రోడ్ల మీద ఏమంటాడు, కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ మీద ఏ రకంగా అయితే టోల్ వసూలు చేస్తా ఉందో గ్రామీణ రహదారుల మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా టోల్ వసూలు చేయాలి. ప్రయాణికులు ప్రయాణించే రోడ్ల మీద మీరు ప్రయాణం చేసినందుకు యూసర్ ఛార్జీలు మేము కలెక్ట్ చేస్తాము, దీన్నే సంపద సృష్టి అంటాడు. దీన్నే సంపద సృష్టి అంటున్నాడు. ఆశ్చర్యం నిజంగా నాకైతే. ఈయన పన్నులు వేసి బాధుడు చేసేదాన్ని సంపద సృష్టి అనడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 ఆయన 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో ఇదే రోడ్ల మీద మాత్రమే నేను చెప్తా ఉన్నా. ఎందుకనంటే విపరీతమైన దుష్ప్రచారం చేశారు. ఎవరి ప్రభుత్వంలో ఎంత ఖర్చు చేశారు అనేది ఒక్కసారి డేటా చూద్దాం. రోడ్ల మరమ్మతుల కొరకు 2014 నుంచి 19 మధ్య 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆయన 2953 కోట్లు ఖర్చు చేస్తే, రోడ్ల మరమ్మతుల కోసం వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో 4648 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో అప్పట్లో 4325 కోట్లు ఖర్చు చేస్తే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 మధ్య రాష్ట్ర జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణం కోసం 7340 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3160 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం కోసం 5543 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జాతీయ రహదారుల నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో 14353 కోట్ల రూపాయలు ఖర్చు జరిగితే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 25504 కోట్ల రూపాయల ఖర్చుతో జాతీయ రహదారుల నిర్మాణ పనులు జరిగాయి. మొత్తం 5 సంవత్సరాలలో రోడ్ల మీద మాత్రమే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పాలనలో 24792 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో 43036 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు ఏమిటి? ఆయన గతంలో మా హయాంలో ఖర్చు చేసిన 43036 కోట్లే కిండలు చేశాడు. ఆయన గుంతలున్నాయన్నాడు, రకరకాల విష ప్రచారాలు చేసినాడు. ఆయన దత్తపుత్రుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఇంత ఖర్చు చేసినా కూడా ఇంత ఖర్చు చేసినా కూడా రోడ్లకు సంబంధించి దుష్ప్రచారమే మేము ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నాడు? ఈరోజు ప్రజల మీద రోడ్డు ట్యాక్స్ వేస్తాడట. ఆ రోడ్డు ట్యాక్స్తో వచ్చిన డబ్బుతో రోడ్లు వేయిస్తాడట. ఇది సంపద సృష్టట. నిజంగా ఆయన బాధుడు అనే కార్యక్రమానికి ఆయన బాధుతా ఉంటే, నిస్సిగ్గుగా దాన్ని ఆయన జస్టిఫై చేసుకుంటా ఉంటే, రోడ్లన్నీ తాను రిపేర్ చేయిస్తాను అని చాలా గొప్ప మాటలు అప్పట్లో ఎన్నికలప్పుడు తాను మాట్లాడుతూ ఏమేమో మాట్లాడాడు. ఈరోజు చూస్తే రోడ్ల మీద ఆయన ట్యాక్స్ చేసి బాధుతాడంట. మనం రోడ్ల మీద ప్రయాణం చేయడానికి ట్యాక్సులు కట్టాలట, రోడ్ ట్యాక్స్ కట్టాలట. మనం రోడ్ ట్యాక్స్ కడితే రోడ్లు బాగు చేయిస్తాడట, లేకపోతే రోడ్ల పరిస్థితి అంతే అట. అంతే, ఆ మాట కూడా అంటున్నాడు. లేకపోతే రోడ్ల పరిస్థితి అంతే అట అని కూడా అంటున్నాడు. అసలు ఈ మనిషి ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. రోడ్లు అయితేనేమి, సూపర్ 6లు సూపర్ 7లు అయితేనేమి, కరెంట్ అయితేనేమి, ఆ విషయంలో ఆయన అబద్ధాలు చెప్పుకోకుండా ముఖ్యమంత్రి అయ్యాడు.